పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈటెల రాజేందర్ మీద పోస్టర్లు వేసిల్లు మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో. మరి ఆ దొంగలు ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది మీకు. మీరే కామెంట్ బాక్స్లో రాస్తారు దొంగలు ఎవరు అనేది రాస్తారు. దొంగలే అంటారు. దమ్ము ధైర్యం ఉంటే మొగోళ్ళు అయితే డైరెక్ట్ మాట్లాడాలి. దొంగతనాన సాటుగా పోస్టర్లు వేసేటోళ్ళు ఆడంగి బెదవలతో సమానం. మిత్రులారా, ఇది నేను అంటున్న మాట కాదు, సోషల్ మీడియాలో కూడా కూస్తుంది. ఈ దెబ్బతోని ఈటెల రాజేందర్ గ్రాఫ్ ఇంకో 10% పెరిగింది మిత్రులారా, ఇందులో నో డౌట్. సో మరి ఆ పోస్టర్ ఏంటిది, ఎవరెవరు ఏమేమి అంటారు, ఆ దొంగ పోస్టర్లు వేసిన దొంగ వేదం ఎవడు అనేది మీరు కామెంట్ బాక్స్ లో రాయాలి మిత్రులారా. దానికంటే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ఈటెల రాజేందర్ అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ మిత్రులారా. రాజకీయంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిండు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, చాలా సౌమ్యుడు, చాలా సిన్సియర్. పిచ్చి కూతలు ఊయడు ఎక్కడ కూడా. బీఆర్ఎస్ లకి ఆయనకైనా ఊలే ఎల్లగొడితే పోయిండు. డైరెక్ట్ చెప్తాడు. రేపు పొద్దున నరేంద్ర మోడీకి ఇష్టం లేక బీజేపీలకి వెళ్ళి ఎల్లగొట్టేదానికి ఇల్లనే ఉంటాడు. లేకపోతే రాజకీయాలకే స్వస్తి చెప్తాడు తప్పితే ఈ పార్టీలకు ఆ పార్టీలో పోతాడని చెప్పి వార్తలు ఏంతుడు ఇవన్నీ కూడా దుకాణాలు బంద్ పెట్టాలి. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. డబ్బులు వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది. అయితే పైకి ఇట్లా పైన ముఖం పెట్టి తోడు మెత్త మన ముఖం మీద పడుతుంది చూసినావా. ఇప్పుడు గా కథ అయింది మిత్రులారా. అయితే బ్లేమ్ చేద్దామని చూసి ఈటెల రాజేందర్ ను బ్లేమ్ చేద్దామని చూసిన వాళ్ళు బ్లేమ్ అయ్యారు. ఇక దీనికి కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అని పేర్లు పెట్టుడు వేస్ట్. ఏ కాంగ్రెస్ టార్గెట్ చేయడు. రేవంత్ రెడ్డి అనడైనా ఒక మొగోడు. నేను చెప్తాను కదా, డైరెక్ట్ ఫైట్ చేస్తాడు. ఈ స్ట్రేట్ ఫైటే. ఈ ఈటెల రాజేందర్ వెనుక పోస్టర్లు వేసుడు ఇటువంటి రావు. మొగతనం అంటారు దాన్ని. రేవంత్ రెడ్డి కేసీఆర్ మించిన మొగోలేడని నేనే చెప్పిన గతంలో. కాబట్టి కేసీఆర్ కూడా అసలు లుచ్చా పనులు చేయడు మిత్రులారా. సో సొంత పార్టీ వాళ్ళే ఆ పని చేసిర్రు. అది సోషల్ మీడియాలో బహిరంగంగా పెడతారు. నేను కుండ బద్దలు కొట్టి చెప్తాను. ఎందుకంటే ఇది సొంత పార్టీ వాళ్ళు చేసిన పనే. సొంత పార్టీ వాళ్ళకే ఈటెల రాజేందర్ అంటే భయం. ఒక్కరికి భయం, ఒక్కరికి భయం అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టాలి మిత్రులారా. సో మిత్రులారా, ముందుగా పోస్టర్ ఏంటిదని చూద్దాం. ఈటెల ఏడుపే బీజేపీకి శాపం అంట. ఈటెల ఎప్పుడు ఏడిచిండు, ఇప్పుడు ఈటెల ఎప్పుడు ఏడిచింది చెప్పారు. ఇజ్జత్ అనిపించాలి. పోస్టర్లు కూడా ఎత్తలేదు మీ బతుకు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపట. ఏడుపు ఎందుకున్నది? రాష్ట్ర అధ్యక్ష పదవి రావాలని ఈటెల రాజేందర్కు ఉన్నది, అరవింద్కు ఉన్నది, రఘునందన్ రావుకు ఉన్నది, డీకే అరుణమ్మకు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే నేను కూడా పనిచేస్తాను. ఎవరికైనా ఉంటుంది. శాతగానోళ్ళు కూడా అడుగుతారు రాష్ట్ర అధ్యక్ష పదవి. అయినా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి బ్రహ్మాండమైన వ్యక్తికి ఇచ్చారు, ఎన్ రామచంద్రరావు. ఆయనకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎంతో మొగనైనా ఏర్పడతాడు. ఆయన ఒక వకీలు. అటువంటిది ఇప్పుడు సమస్య రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది సమస్యనే లేదు. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపోట. సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు ఎందుకట? అసలు సీఎం అభ్యర్థిగా ఎవరైనా ప్రకటించిందా? ఇవాళ వరకు ఎవరైనా ప్రకటిస్తే ఈయన ప్రకటించలేదని ఏడిచిందంటే ఓ అందం ఉంటుంది. ఇది అయిపోయింది. ఇక కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు. కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు. ఈ ముచ్చట ఎందుకు రాసిలంటే మిత్రులారా, ఇప్పుడు ఈటెల రాజేందర్ కు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ పోస్టర్ వేసారు. ఈటెల రాజేందర్ కు రావద్దు, వేరేటోళ్ళకు రావాలి. ఇంకా చెప్తా, దొంగ ఏం చేసిండనే చెప్తా. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ. ఎందుకు ఇచ్చింది మరి? ఎందుకు ఈటెల రాజేందర్ తో ఎందుకు పోటీ చేయించిర్రు కేసీఆర్ మీద? నేను అడుగుతానా. నేను దమ్ము ధైర్యం ఉంటే ఈ పోస్టర్ వేయించిన నాయకుడికి నేను సవాల్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తావా? నువ్వు నిజంగానే పోటుగానివి అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు దేశం కోసం ధర్మం కోసమని గుడ్డలు చింపుకొని ఉంటే కేసీఆర్ మీద పోటీ చేస్తావా? గెలుపుడు ఓడిపోడు తర్వాత సంగతి. అది ఉండదు. అది మనతో కాదు. ఆయన పోటీ చేసిండు మొగోడు. ఓడిపోయిందా గెలిచిండా తర్వాత సంగతి. పోటీ చేసిండు మొగోడు. నేను క్లియర్ గా చెప్తున్నా. ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. గెలిచిండు కదా మరి. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇస్తే గెలిచిండు. మనకు ఎన్డీఏకి ఉపయోగపడుతుంది, బీజేపీకి ఉపయోగపడుతుంది కదా టికెట్. తప్పే ఉన్నది. మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్ తోనే గెలిచానన్నా ఏ రాజకీయ నాయకత్వం ఆయన ఇమేజ్ తో గెలిచినని ఎక్కడ అన్నడా? నీకు దమ్ము ధైర్యం ఉంటే, మొగోళ్ళైతే నేను మోడీతో గెలవలేదు, నా ఇమేజ్ తోనే గెలిచినా అని ఎక్కడన్నా అన్నాడా? కానీ ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? దమ్మున్న నాయకుడు తెలంగాణలో ఏ నియోజకవర్గంలో నిలబడ్డా ఈటెల రాజేందర్ గెలుస్తాడు అని ప్రజలు అనుకుంటున్నారు. మరి నీ కథ ఏంది చెప్పు. నీ కథ నువ్వు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కే పరిమితం. ఇంకా నువ్వు మళ్ళీ పక్క పార్లమెంట్ పోయినా గెలుచుడు కష్టం, పక్క అసెంబ్లీ పోయినా గెలుచుడు కష్టం. బీసీ నాయకులు ఎదుగుతుండే అసహనం ఎందుకు? ఆయన బీసీ కాదా? ఆయన బీసీ నాయకుడు కాదా? ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకట? ఎంపీ అరవింద్కు ఆదరణ వస్తే కడుపు మంట వచ్చింది. అరవింద్ అనడు ఆయన తమ్ముడు లెక్క ఈటెల రాజేందర్. ధర్మపురి అరవింద్ చూస్తే గజ్జున అనికే మనస్తత్వం కాదు. ఇంకోటి, ఇది ఎందుకు రాసిరంటే లైను, ఇదంతా ధర్మపురి అరవిందే చేస్తాడు అని చెప్పేసి ఒక షో చేద్దామని చూసిర్రు. ఉల్టా అయిపోయింది. ఎవరు చేసిర్రు అనేది బయటపడ్డది. ఎవరు చేసి ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వీళ్ళు చాలా మంచుకుంటారు. డీకే ఆధార్ మంచుకుంటారు. ఏమైనా చేసి తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చి చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఎమ్మెల్యేలు కూడా అందరు కలిసిర్రు, మంచుకుంటారు. అది కళ్ళు ఉరవకు తెలియదు మనకు. నేనే బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయ
భ్రమ నుంచి బయటకు రాయిటల ఆయనకు ఎప్పుడు భ్రమ లేదు. అవసరం కూడా రాజకీయాలు పక్కా పెడతాడు కూడా. 40 సంవత్సరాలు రాజకీయాలు చేసిండు, రెండు సార్లు మంత్రి అయిండు. ఆయనకేం భ్రమ ఉంటుంది? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇక రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణలో పెట్టిండు. మల్కాజిగిరి లోకసభ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. దీన్ని బీజేపీ ఖండిస్తుంది. బీజేపీ ఎదుగులను చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారు. రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర రామచంద్రరావు గారికి కూడా చెప్తున్నాం, దీని మీద మీరు ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఎవరు పోస్టర్ లేచిరు అనేది అందరూ తెలుసు. రామచంద్రరావు గారి మనసుకు తెలియదా? రాష్ట్రం మొత్తం తెలుసు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ తెలుసు. ఎవరు చేస్తారు ఇది? ఈటల రాజేందర్ కు మంత్రి పదవి వస్తే గజ్జుమని అనికేది ఎవరు? అభద్రతాభావం ఉన్నది ఎవరికి? ధర్మపుర అరవింద్కి అభద్రతాభావం ఉండదు. దమ్మున్న నాయకుడు రఘునందన్ రావుకు అభద్రతా భావం ఉండదు. మొగోడు డీకే అర్రమ్మకు అభద్రతా భావం ఉండదు. లేడీస్ సింహం ఇలా ఈటల రాజేందర్కి అభద్రతా భావం లేదు. ఉన్నది ఎవరికి? కామెంట్ బాక్స్ లో రాయండి. అభద్రతా భావం ఉన్నది ఎవరు తొక్కుకుంటూ పోవాలని పోతారు అనేది రాయాలి మీరు కామెంట్ బాక్స్ లో. నేను పేరు చెప్ప ఆకుల శ్రీవాన్ అని కార్పొరేటర్ ఆమె కూడా పెట్టింది ఈటల రాజేందర్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని. అంటే ఏం చేయమంటే ఈటల రాజేందర్ మీద బురద చల్లమని చూస్తే మొత్తం బీజేపీ అంతా ఒక్కటైంది. ఇలా ఈటల రాజేందర్ సపోర్ట్ చేసే పరిస్థితి. అంటే అడ్డమైన పనులు చేయాలని చూస్తే మనకే ఉల్టా అవుతుంది. నేను ఆ మనిషికి చెప్తా ఉన్నా. ఆ మనిషి ఎవరనేది మీ అందరికీ తెలుసు. మళ్ళీ చెప్తున్నా, కామెంట్ బాక్స్ లో మీరు ఎన్నిసార్లు రాస్తే అంత మంచిది. ఖచ్చితంగా రాయాలి మీరు. ఇక ఎవరో దేవికా రాని పెట్టింది. ఈ తల్లి మంచిగా పెట్టింది. ఎందుకో ఇప్పుడు ఈటలనే టార్గెట్ అవుతున్నారు. ఈ పోస్టర్ల మీద అరవింద్ పేరు ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఏం సంబంధం లేదని. చూడరి అంటే ఆ దేవికా రాని అంటే ఎవరో నాకు నిజంగా తెలియదు. ఆవిడ పెట్టిందంటే ఆమె లెక్క చాలా మంది పెట్టిర్రు. అరవింద్ పేరు రాజీరంటేనే అరవింద్ కాదు, అరవింద్కి ఏం సంబంధం లేదు. ఎవరు పెట్టిలో కూడా అర్థం చేసుకోవచ్చు అని రాసింది. అంటే ఆమెకు అర్థమైందంటే ప్రజలందరికీ అర్థమైతలేదా? పిల్లి ఇట్లా కళ్ళు మూసుకొని పాలు తాగుతా అంటే అది ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుంది. అన్ని చూస్తారు. అనవసరంగా మన పరిస్థితి గతంలో ఎట్లున్నదో అక్కడికి పోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఫస్ట్ మన కాన్స్టిట్యున్సీలో మన పరిస్థితి మంచిగా లేదు. ఇటువంటి దుకాణాలు బంద్ చేయాలి, దాడులు బంద్ చేయాలి, తప్పు పనులు బంద్ చేయాలి. సోషల్ మీడియాలో మన పార్టీ వాళ్ళ మీద మనము అసత్య ప్రచారాలు చేస్తే మన కన్న తల్లికి మనం మోసం చేసినట్టే. నేను క్లియర్ గా చెప్తున్నా. అది నేనైనా నువ్వైనా ఇంకెవరైనా. మేమిద్దరం కలిసి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తెస్తామని అరవింద్ అన్నప్పటి నుంచి ఎవరికో మంట మొదలైంది. ఎవరికై ఉంటది మంట? ఈ దేవికారా అని ఎవరో నాకు తెలియదు. మంచిగా పెట్టినావు తల్లి, మంచిగా పెట్టింది. ఎవరికి అంటే ఆ ఇద్దరు లీడర్లు లక్ష్యంగా ఇంకెవరో పనిన కుట్ర క్లియర్ గా అర్థమైపోయింది. ఇంకేంది? గామెకి అర్థమైపోయింది, అందరికి అర్థం కాదా? ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. నీకు అసలు విషయం తెలియదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇదంతా పట్టుకపోయి ఆడ పెడతారు, నేషనల్ పార్టీకి పెడతారు. రేపు పొద్దుగాల ఇబ్బంది అవుతుంది, తలకాయ నొప్పి అవుతుంది. ఇజ్జత్ తీసుకునే కార్యక్రమాలు చేసుకోవద్దు. ఇవాళ నరేంద్ర మోడీ కాబట్టి బాగుపడ్డది ఎవరు అనేది అందరికీ తెలుసు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటిది, ఇవాళ మన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు 10 మందిని పోతే మనకు ఛాయదాగిచ్చే పరిస్థితి లేదు ఆ మహానుభావం దగ్గర, తిండి పెట్టే పరిస్థితి లేదు మహానుభావం దగ్గర. ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయి? వద్దు, తలకాయ నొప్పి వద్దు. అరే నిజంగా నేను డౌట్ వచ్చింది మిట్లారా. ఇక్కడ ఒక వార్త వచ్చింది. ఈటలకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఈటలకు వ్యతిరేకంగా బ్యానర్లను ఖండించిన బీజేపీ నేతలు 7 ఎమ్మెల్యేలు అందరు ఖండిస్తాను, అరవింద్ ఖండిస్తారు. దయచేసి నా యొక్క రిక్వెస్ట్, మా సంజయ్ అన్న, బండి సంజయ్ అన్న కూడా దీన్ని ఖండించాలని నేను కోరుకుంటున్నా. మరి మీరు కూడా కోరుకోవాలి మిట్లారా. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఖచ్చితంగా ఖండించాలి. మీరు బీసీఏ, ఈటల రాజేందర్ బీసీ, మీరు ఖండిస్తే గట్టిగా ఉంటది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. ఇది మిట్లారా. సో మొత్తానికైతే ఈ విధంగా పోస్టర్లు వేసిర్రు, ఈటల రాజేందర్ ను డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈటల రాజేందర్ ఇలా గ్రాఫ్ లడుకున్న పెరిగింది, ఒక 10% పెరిగింది. ఈటల రాజేందర్ కి అందరూ మద్దతు తెలుపుతారు. ఈ మధ్యలో ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. ఏ చెప్తారంటే పత్తాలాటని అప్పులు చేసిన స్టోరీ చెప్పాలి. పత్తాలాటకు ఒక మనిషి పోతాడు మిట్లారా. వాడు పత్తాలు ఆడతాడు. ఒక రోజు ఆడంగానే పోతాయి పైసలు, పోతాయి. పోగానే ఇంటికి రాడు. 10,000 పట్టుకొని పోయి ఆడి పోతే బయటికి రావాలి. మళ్ళీ రేపు 10,000 పట్టుకపోతే జర ఎక్కువ రోజులు ఉంటాడు, వారికి పైసలు ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ పోగానే పక్కని అడుగుతాడు, ఒక్క లాస్ట్ ఈ ఒక్క గేమ్ కొడితే ఆ 10,000తో పాటు ఇంకో 1,00,000 వస్తాయి అని చెప్పి మళ్ళీ ఇంత అప్పు. ఈ తర్వాత పుస్తెళ్తాడు, మట్టెలు ఇవన్నీ అమ్మే కత్తుంటది పత్తలాటలు. అంటే పైసలు వస్తాయి అని ఆస్తుని అప్పులు చేస్తాడు కూడా అంతే మిట్లారా. అప్పులు చేస్తాడు. ఇలా ఈ అప్పు చేస్తాడు, తీర్చేదానికి ఇంకో అప్పు చేస్తాడు, ఇంకొక దగ్గర అప్పు చేసి ఒక బిజినెస్ చేస్తే కథం అన్ని తీరపచ్చు, మనకు మస్తు మిగులుతాయి అనుకుంటాడు. అలాగే ఇబ్బందులలో ఉన్నాడు కూడా మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటాడు వాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో చుట్టుపక్కల సలహాలు తీసుకొని నాకు అప్పులైనాయి, మరి ఏం చేయాలంటే పక్కోని సలహా పాటించి వారు చెప్పినట్టు ఇంటే మంచుకుంటాం మనం. ఇక మనం సొంత నిర్ణయాలు తీసుకుంటే ఒక ఇట్లనే ఉంటుంది. ఎవరి గురించి చెప్పినా, ఎందుకు చెప్పినా అనేది మీకు అర్థమవుతుంది మిట్లారా. ఏది ఏమైనప్పటికీ ఇలా ఈటల రాజేందర్ను టార్గెట్ చేసింది భారతీయ జనతా పార్టీలోని ఒక నాయకుడే అనేది క్లియర్ గా అందరికి అర్థమైంది. సోషల్ మీడియాలో వస్తాను కాబట్టి నేను కూడా
చెప్తాను. టీవీ లైన్లో కూడా వచ్చింది ఏంటంటే సొంత పార్టీలోనే విభేదాలు అని చెప్పేసి. ఇలా ధర్మపుర అరవింద్ ఖండించినట్టు ఎవరు చేయించినట్టు అడ్డమైన పని ఎవరు చేయించినట్టు మిట్లారా ప్రతి ఒక్క కోడై కూస్తాను ఎవరు చేయించినట్టు. అది ఇదివరకే నీ 3-4 తప్పులు ఉన్నాయి. కేంద్రం దృష్టిలో ఉన్నది ఆల్రెడీ మన కథ. ఇప్పుడు ఇదో తప్పు, ఇది కూడా కేంద్రం దృష్టిలో పోతుంది. ఇప్పుడు రామచంద్రరావు గారు కనుక ఈ జరిగిన పరిస్థితి ఏంటిది, ఎవరేంచీలు పోస్తారు అనేది విచారణ చేసి కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వకపోతే రేపు పొద్దున రామచంద్రరావు గారికి కూడా నేషనల్ పార్టీ రామచంద్రరావు గారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పిన్ టు పిన్ ఇవ్వాల్సి వస్తుంది. కంపల్సన్ క్రియేట్ అయింది. ఇవాళ సాక్షాత్తు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారే క్లియర్ గా చెప్పారు ఈటల రాజేందర్ మీద దాడిని ఖండిస్తున్నాం. ఇది ఈటల మీద దాడి కాదు, బీజేపీ మీద దాడి. బీజేపీ పార్టీని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నది ఎవరనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో రాయండి. దయచేసి మిట్లారా ఈ అభద్రతా భావం పోవాలి. అవతలోనికి దమ్ముంటే వాడే ముందుకు పోతాడు. మనం అంతకంటే ఎక్కువ దమ్ము తెచ్చుకోవాలని చూడాలి తప్పితే ఆ దమ్మున్నోని తొక్కాలని చూస్తే మనమే పాతాళానికి పోతాం. ఇది సారాంశం. సో మిట్లారా నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.